Greetings to all. Welcome back to my channel. In this video, I'm going to explain another data type. Okay, so in previous videos, I have explained the various primitive data types like Boolean, integer, float, character, like that. I have explained all those. Okay, so in this video, I'm going to explain non-primitive data types. One of that is array. Okay, so ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఇన్ డీటెయిల్డ్గా సబ్ అంటే కాన్సెప్ట్స్లో వస్తుందండి. యారేస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యారేస్. బట్ మనం డేటా టైప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి అవుట్స్కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో వాట్ ఈస్ meant by an array? So here you can see array is nothing but it is a collection of homogeneous values. What is meant by homogeneous? Homogeneous is nothing but similar. So we should store similar data type values. That means suppose if you want to store integer type of values, so you can store that type. Okay, so for example, if you want to store an individual elements, like for example a person having three different subject marks, so those can be allocated in different areas. సో అవి యాక్సెసింగ్ అనేది ఎఫిషియెంట్గా జరగదు. సో మనం స్టోరింగ్ అనేది ఎఫిషియెంట్గా చేస్తే యాక్సెసింగ్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి వీ షుడ్ స్టోర్ దెమ్ ఇంటూ ఎన్ array. సో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ homogeneous అంటాం. అంటే యూ షుడ్ స్టోర్ ఆల్ ద టైప్ ఆఫ్ వాల్యూస్ ఇంటూ ఏ సిమిలర్. సో ద array index must starts with 0, 1, 2. So this is nothing but a marks array. So the name you can give it as marks and marks of 0. So how much value I am giving? 78. So marks of 1, 89, and marks of 2, 90. So the array index always starts from 0 from C language onwards. Earlier 1 నుంచి స్టార్ట్ అయ్యేదండి. సో కానీ లొకేషన్ అడ్రస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఆర్ సంథింగ్ ఎన్ని బైట్స్ అయితే ఆ బైట్స్ ఫస్ట్ ఆఫ్సెట్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ద array ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 onwards. ఓకే, హౌ కెన్ వి యాక్సెస్ ఆల్ దీస్ ఎలిమెంట్స్? ఓకే, మనం నార్మల్గా పిహెచ్పిలో ఎలా రిప్రజెంట్ చేస్తాం? వేరియబుల్ని డాలర్ మార్క్స్ ఆఫ్ ఇండెక్స్ని సబ్స్క్రిప్ట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? మార్క్స్ ఆఫ్ 0 దట్ రిప్రజెంట్స్ in a marks array the 0th index. What is the element? It is 78. It will be printed like that. Okay, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం రిప్రజెంట్ చేసేటప్పుడు యారేస్ని ఇందాక చెప్పినట్టు హోమోజీనియస్ అంటున్నాం. అంతేగాని లేదు అంటే వాళ్ళ ఐడి నెంబర్ రాసి ఇక్కడ వాళ్ళ పేరు రాసి ఇక్కడ వాళ్ళ యావరేజ్ రాసి ఇట్లాంటి దాన్ని ఆర్ఏ అన్నాం. ఆర్ఏ అన్నాము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే నథింగ్ బట్ అ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ వాల్యూస్. దట్ మీన్స్ ఇట్ హోల్డ్స్ ఆల్ సిమిలర్ టైప్ ఆఫ్ వాల్యూస్ అని. ఓకే, ఇక్కడ ఎట్లా చూడండి, ఇండివిజువల్గా M1, M2, M3 అని చెప్పి రిఫర్ చేస్తున్నాను. ఓకే, బట్ వెన్ యూ కన్సిడర్ అన్ array, the marks itself having a reference. By using that reference, we can access all those elements, but the starting index should start with 0. Later on, 1, 2, like that, you can define. Okay, how we can define an array in PHP? By using an array. Okay, so array is a predefined keyword. By using an array function, you are passing values. Okay, so array is a predefined function which is used like it's nothing but a constructor. Okay, ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి. I will be explained later in detail. Okay, so array of అని చెప్పి ఆ క్లాస్కి సంబంధించి యు ఆర్ క్రియేటింగ్, యు ఆర్ పాసింగ్ సమ్ పారామీటర్స్. మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని పాస్ చేస్తారు. బట్ ద స్టార్టింగ్ అడ్రస్ హోల్డ్ బై దిస్ పర్టికులర్ వేరియబుల్. మనం ఏం ప్రింట్ చేయాలి అనుకుంటే ఆ సబ్స్క్రిప్ట్ తోటి ప్రింట్ చేస్తాం. ఓకే, సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో చెప్పాను కదా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూ షుడ్ స్టార్ట్స్ విత్ మీ సి డ్రైవ్ జామ్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదండి. సో మన పీసీలో సి డ్రైవ్లో జామ్ ఓపెన్ చేస్తున్నానండి. ఫస్ట్ జామ్ కంట్రోల్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ప్రోగ్రామ్ రన్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో జామ్ కంట్రోల్కి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్. వన్స్ జామ్ కంట్రోల్ రన్ అయిన వెంటనే సో అన్నీ స్టార్ట్ అవుతాయండి. మనకు అన్నీ అవసరం లేదు. వీ నీడ్ అపాచీ
సో మిగతావన్నీ స్టాప్ చేసుకోండి. ప్యాచ్ ఆన్ చేసుకుంటాము. పోర్ట్ నెంబర్ 8088. ఓకే, ఇక్కడ వరకు గుర్తుంది కదా అందరికి. సో నౌ వీ షుడ్ ఓపెన్ నోట్ ప్యాడ్ లేదా బ్రాకెట్స్లో రాద్దాం ప్రోగ్రామ్. సో యూ కెన్ యూస్ బ్రాకెట్ సాఫ్ట్వేర్ ఆర్ ఎల్స్. ఓకే, సో బ్రాకెట్ సాఫ్ట్వేర్లో so file new. Okay, so question mark php question mark greater than. Within this we have to write our program. So what should we define a variable with dollar symbol? Dollar marks is equals to, by using an array keyword you are posing some marks. Okay, once marks pass చేసిన తర్వాత now I want to print marks అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మార్క్స్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే మార్క్స్ ఆఫ్ 0 చెప్పాను కదా. సో స్టార్ట్స్ విత్ 0 ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అనుకున్నాం. ఫిజిక్స్ డాలర్ మార్క్స్ ఆఫ్ 1, సారీ డబుల్ కోట్స్. నెక్స్ట్ ఎకో సమ్ కెమిస్ట్రీ dollar marks of 2. Like that you can access the array elements. Once your program is done, then simply save. Where we have to save? So C లో XAMPP లో htdocs గుర్తుంది కదా, ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. హౌ వీ హ్యావ్ టు సేవ్ ద ఫైల్ అండ్ హౌ we can execute the file అనేది తెలుస్తుంది. ఓకే, సో htdocs లో ఐఎమ్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్ ఫోల్డర్. within this I'm saving the program. So arrax.php. PHP is the extension of the PHP program. Okay, so always you have to store the PHP files in htdocs. Within that htdocs you have different projects so that you can create separate folders for each project. So here I am creating a folder named project. Within that I am saving rax.php. So once నా ఫైల్ సేవింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫైల్ సేవ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వేర్ షుడ్ వి గో? వీ హ్యావ్ టు మూవ్ టు బ్రౌజర్. విదిన్ దిస్ లోకల్ హోస్ట్ colon 8088 within that project folder, within that array example.php. So there is a small error, check it out. So just a minute. So XAMPP on చేసామో లేదో ఒకసారి I will check it out. Yes, it will be on. So once on అయిన తర్వాతే we should execute. So array ఇచ్చాను, సారీ ఇది ప్రీవియస్ ప్రోగ్రామ్, సారీ arrax.php. So maths is 78, physics is 89, chemistry is 67. Okay, సో నేను ఫైల్ array ex డాట్ సేవ్ చేశానండి, ఒకసారి చెక్ చేద్దరు కావాలంటే. సో సిలో XAMPPలో ఎక్కడికి వెళ్ళాలి? htdocs ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫైల్ కనిపిస్తుందా? array ex. ఓకే, సో ఆ ఫైల్ ఓపెన్ చేసాం. బట్ కానీ ఇక్కడ ఫైల్ అబ్జర్వ్ చేస్తే ఎట్లా వచ్చింది? అన్ని ఒకే లైన్లో వచ్చింది. నౌ వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్. సో న్యూ లైన్కి వెళ్ళాలి అంటే వీ షుడ్ యూస్ br. సో ఇట్లా లైవ్లో చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తానండి, చక్కగా ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. సో వన్ సేవ్ అయిన తర్వాత రిఫ్రెష్, సో దట్ line by line print out. Okay, so this is all about the concept of arrays. So I will explain later how we are storing a dynamic array, how we can access the array elements by using for loop. ఎందుకంటే ఇక్కడ ఏం రాశాను? మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1, మార్క్స్ ఆఫ్ 2, లైక్ దట్ ఐ హ్యావ్ రిటర్న్, isn't it? సో అదే 100 array అనుకోండి, 100 times మనం రాయలేం కదా. సో అట్లా అవి ఐటరేట్ చేయడానికి ఫర్ లూప్ యూస్ చేసి అవన్నీ చేస్తాము. అవన్నీ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.